కోదాడ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల మహాధర్నా రెండో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని సమ్మెబాట పట్టారు కార్మికులు. కోదాడలో మిన్నంటిన ఆర్టీసీ కార్మికుల పోరు రెండో రోజు కొనసాగిన మహాధర్నా. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల మహాధర్నా రెండో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. కోదాడ బస్ డిపో వద్ద కార్మికులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఈ ధర్నాకు కోదాడ మాజీ ఎమ్మెల్యే పొల్లం మల్లయ్య యాదవ్ స్వయంగా హాజరై కార్మికులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులు అహోరాత్రులు శ్రమించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ నేడు వారి హక్కుల కోసం రోడ్డెక్కడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రోడ్డు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉండి లేనోళ్ళని కేవలం కార్మికుల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోని వందలాది మంది ప్రయాణికుల్ని పలుగునే ప్రయత్నం చేస్తూ ఉంది. వచ్చి రాని డ్రైవింగ్లతోని ఈరోజు ఒక్కొక్క బస్సులో 60-70 మంది ప్రయాణం చేస్తూ ఉంటే అనుకోని పరిస్థితులలో ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు వాటిస్తుందని చెప్పి తెలిసి ఒకవేళ ఆర్టీసీలో రిక్రూట్మెంట్ కోసం డ్రైవర్కి రిక్రూట్మెంట్ కోసం అయితే వివిధ పరీక్షలు నిర్వహించి అనేక రకమైన టెస్టుల ద్వారా నియామకం చేసుకునే ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు ఆర్టీసీ కార్మికుల కొట్టగొట్టడానికి అప్పటికప్పుడు రోడ్డు మీద కూలోళ్ళ మాదిరిగా కొంతమందిని కార్మికులను తీసుకొని వచ్చిరాని డ్రైవింగ్తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ సమ్మెని విఫలం చేయాలనే ఆలోచనతోనే పోలీస్ పహారాల మధ్యన కాపలాగాసి ఈరోజు నిర్బంధాలు విధిస్తూ ఉంది. ఈ నిర్బంధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు ఎన్నో రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ప్రజల మన్ననలు పొంది కార్మికుల మన్ననలు పొంది ఈ ప్రభుత్వాన్ని నడపాల్సిన రేవంత్ సర్కారు ఇవాళ పోలీసు వ్యవస్థని నమ్ముకొని నిర్బంధాల మధ్యన కార్మికుల్ని ఇబ్బంది బాధ్యత ఈ కాంగ్రెస్ సర్కార్కు ఉంది. కాంగ్రెస్ సర్కారు వెనువెంటనే దిగొచ్చి కార్మికులతోని కార్మిక సంఘాలతోని చర్చలు జరిపి అనుకున్న దాని ప్రకారం డిమాండ్లని ఒప్పుకోకుండా ఇంకా ఇదే రకంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పెండింగ్ లో ఉన్న పిఆర్సీలను వెంటనే అవుట్సోర్సింగ్ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో నాడు ఆర్టీసీ కార్మికులు 42 రోజులు సుదీర్ఘ కాలం పాటు సమ్మె చేసి విజయవంతంగా రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో కీలక భూమిక పాత్ర పోషించారు. ఆనాడు కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిర్బంధాల మధ్యన విఫలం చేయాలనే ప్రయత్నం చేసింది. మళ్ళీ అధికారంలోకి రావడానికి అనేక రకమైన అమలు కాని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా కనీసం ఊసెత్తకుండా కార్మికుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా కొంతమంది ఉద్యోగస్తుల్ని అడ్డ మీద కూలోళ్ళ మాదిరిగా తీసుకొని వచ్చి ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా బస్సులు నడిపించేసి ఈ సమ్మెని ఏదో విఫలం చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసు దిగ్బంధం మధ్యన నిర్బంధాల మధ్యన. ఇది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఎన్నో ప్రజలు చూసిరు, ఆర్టీసీ కార్మికులు కూడా చూసిరు. ప్రజా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు సమంజసంగా సానుకూలంగా ఆర్టీసీ కార్మికుల సమస్యని పరిష్కారం చేయడానికి చర్చలు జరిపి వెనువెంటనే ఆ సమస్యని పరిష్కారం చేయాలి. లేకపోతే డిపోలలో నుంచి ఒక్క బస్సు కూడా ఎల్లనీయకుండా దిగ్బంధం చేయడంతో పాటు ప్రజల్ని ఒప్పించి దీన్ని విజయవంతం చేయడంతో పాటు రాష్ట్రంలో మరొక వాతావరణం యుద్ధ వాతావరణం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. అంతదాకా పోనీయకుండా ఆర్టీసీ కార్మికుల ఆగ్రహానికి గురి కాకుండా రేవంత్ రెడ్డి సర్కారు వెనువెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళు సమంజసమైన కోరికల్ని డిమాండ్లను తీర్చాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.